మీ పాపకి మీ వైఫ్ పైన డౌట్ రావడం ఏంది అసలు? అంటే అంత పచ్చిగా నిజం చెప్పింది అని అంటున్నావు. అసలు ఏమైంది లైఫ్ అంతా జరిగింది? డిస్టర్బెన్స్ ఏంటిది? ప్రాబ్లం ఏంటంటే అన్న, నేను నార్మల్ గా నా ఆఫీస్ పర్పస్ లో నేను అవుట్ ఆఫ్ స్టేషన్ పోతూ ఉంటాను 15 days ఒకసారి. ఓకే. అవుట్ ఆఫ్ స్టేట్స్ పోతూ ఉంటాను 15 days ఒకసారి. అయితే నాకు ఇక్కడ ఇంట్లో జరుగుతున్న విషయాలని అయితే నాకు తెలియదు. నాకు మా పాప చెప్పేవారు కూడా. పాప కొన్ని పచ్చి నిజాలు చెప్పింది. ఆ నిజాలు ఏందో నాకు అర్థం కాలేదు మా వైఫ్ మీద. సో అందుకోసమే నాకు ఒక డౌట్ వచ్చింది. సో అందుకనే డౌట్ తో మీ ఛానల్ కాల్ చేసి క్లియర్ చేసుకుందామని మేము కాల్ చేశాను. అదే అంటే ఆ డౌట్ ఏంటిది అంతగానము? డౌట్ అంటే అన్న, నేను కూడా ఇప్పుడు మా వైఫ్ గురించి నేను కూడా ఎలా చెప్పగలుగుతాను? కొద్దిగా డౌట్స్ అనేది మా పాప చెప్పింది కాబట్టి మా పాప చెప్పేవారు కూడా నేను నమ్మలేకపోయినాను. సో అంటే ఇంకా చెప్పాలంటే నేను హస్బెండ్ గా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నేను లేని టైంలో వేరే వాళ్ళను తీసుకురావడం అనేది, వాళ్ళతో ఉండడం అనేది, గడపడం అనేది జరుగుతుందంట. నాకు కూడా మా పాప చెప్పే వరకు తెలియదు. ఎందుకంటే నేను నా జాబ్ పర్పస్ లో, నా టెన్షన్స్ లలో అన్నిట్లలో నేను బిజీ ఉంటాను. కానీ ఇలా చేస్తాను మా మిస్సెస్ నేను కూడా అనుకోలేదు. సో దానివల్ల ఈ టెన్షన్స్ వల్ల మీకు కాల్ చేయడం జరిగింది. ఒకసారి మీరే నాకు హెల్ప్ చేసి మీ ద్వారా నాకు కొద్దిగా ఏమైనా సొల్యూషన్ చెప్పాలని అనుకుంటున్నాను. అసలు ఏం చేసినావు మీ మమ్మీ? అసలు అంటే మీ మమ్మీ ఎవరు వస్తున్నారు? డాడీ ఆఫీస్ పరంగా 15 days ఇక్కడ గడుపుతాడు, 15 days అక్కడ గడుపుతాడు. అప్పుడు డాడీ లేని టైంలో నైట్ టైంలో అంకుల్స్ రావడం, నైట్ మొత్తం ఉండడం. 2 members కానీ 1 member కానీ, ఇంకా డైలీ 1 member కానీ రావడం. నా బెడ్రూమ్ సపరేట్ కాబట్టి నేను అక్కడ ఉండడం, మమ్మీ అతను ఇక వెళ్ళడం, అలా నైట్ మొత్తం ఉండి మార్నింగ్ వెళ్ళడం, అలాంటివి నాకు నచ్చలేదు. అలా డైలీ చేయడం నాకు అసలు బాగా, అందుకే నేను డాడీకి చెప్పేశాక. అంటే ఎప్పుడు చెప్పినావు నీకు? ఎప్పుడు చెప్పాలనిపించింది నీకు అసలు? నేను చూసా, ఏదో ఫ్రెండ్స్ ఏమో ఇక్కడ రూమ్ లో ఏదైనా హెల్ప్ కోసం అడుగుతారు కదా, అలా హెల్ప్ గా అడిగి ఉన్నారేమో అని నేను ఒక 10 days వరకు చూసాను. ఒక 5 days అలా ఏమైనా షూట్ ఉంటే మమ్మీకి హెల్ప్ అడిగారేమో, అలా వచ్చారేమో అనుకున్నా. అది డైలీ కంటిన్యూగా ఒక 1 month కి దారి తీసింది. నాకు నచ్చలేదు. ఇక మమ్మీ ఇలాంటివి చేస్తుందా లేదా, మమ్మీతో ఎవరైనా అలా బిహేవ్ చేస్తున్నారా డాడీ లాగా అని నేను డాడీకి చెప్పేసా. ఇక ఓకే. నువ్వేం చదువుతున్నావు? నేను ఇంటర్ చదువుతున్నా. సో నాకు మా కన్న కూతురే చెప్తుంటే నాకు అసలు చాలా బాధ ఉంది. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా నాకు ఇంత టార్చర్ చేస్తుందంటే మా మిస్సెస్ అసలు తక్కువ లేకపోతుందన్న.